ఒకానొక ఊరిలో చంద్రిక అనే పేరు గల ఒక పేద అమ్మాయి ఉండేది. తల్లి సుజాత చనిపోయింది. తండ్రి వీరయ్య అనారోగ్యంతో మంచాన పడ్డాడు. దాంతో నష్టజాతకురాలని ఆ ఊరి వాళ్లు సరిగ్గా మాట్లాడేవాళ్లు కాదు. అయినా కన్నీళ్లను దిగమింగుకొని తన తండ్రి కోసం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేది. ఆ కట్టెలు అమ్మగా వచ్చిన సంపాదనతో తండ్రిని చూసుకుంటూ ఒక చిన్నపాటి మట్టి ఇంట్లో అతుకుల బట్టలు వేసుకుని జీవిస్తూ ఉండేది. ఓ రోజున భుజం మీద రుమాలు వేసుకుని చేతిలో గొడ్డలి పట్టుకుని కట్టెల కోసం అడవికి వెళ్తూ మంచంలో పడుకున్న తండ్రి వీరయ్య దగ్గరికొచ్చింది. నాన్నా, నేను కట్టెల కోసం అడవికెళ్తున్నాను. ఆకలిగా ఉందా నాన్నా? కొంచెం అన్నం తినిపించనా? ఆకలిగా లేదు తల్లి. ఆయన కొద్దిసేపటి క్రితమే కదా తల్లి అన్నం తిన్నది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. దాహంగా ఉందా నాన్న? నీళ్ళేమైనా తాగుతావా? లేదమ్మా, నువ్వు మాత్రం జాగ్రత్త తల్లి. కట్టెలు కొడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉండు తల్లి. అలాగే నాన్న, నువ్వు నా గురించి కంగారు పడకు. నువ్వు కంగారు పడటం, ఆందోళన చెందటం అంత మంచిది కాదని మా నూరి వైద్యుడు చెప్పాడు కదా. కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా ఎలా ఉంటాను తల్లి? నువ్వు కట్టెల కోసం అడవికి పోతున్నావు. ఆ అడవిలో పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది. నువ్వు తిరిగి ఇంటికొచ్చే వరకు నా పానం నిలకడగా ఉండదు తల్లి. అయ్యో నాన్న, నేను పూర్తిగా అడవిలోకి వెళ్ళను. చివరనే వచ్చిపోయేవాళ్లు కనబడేలా ఉన్నంత వరకు వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చేస్తాను అని తండ్రికి ధైర్యం చెప్పి ఇంటి నుండి కట్టెల కోసం అడవికొచ్చింది. అడవి మొదలులో చూసింది. ఎక్కడా ఒక్కటి కూడా ఎండిన చెట్టు కనిపించలేదు. దాంతో మరింత లోపలికి వెళ్ళింది. చుట్టూ చూసింది. అక్కడ కూడా ఎండిన చెట్టు ఒక్కటీ కనబడలేదు. ధైర్యం చేసి మరింత అడవి లోపలికి వెళ్ళింది. ఓ చోట ఎండిన చెట్టు కనిపించింది. సంతోషిస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కట్టెలు కొట్టటం మొదలెట్టింది. కొంత సమయం గడిచిన తరువాత కట్టెలు నెత్తిన పెట్టుకుని ఇంటికి బయలుదేరింది. కొద్ది దూరం నడిచిన తరువాత దారిలో ఒక రెక్కకు దెబ్బ తగిలి కింద పడి తల్లడిల్లిపోతున్న బంగారు రెక్కల చేప కనిపించింది. జాలిపడి తన దగ్గరున్న రుమాలుతో దెబ్బ దగ్గర కట్టుకడుతుంది. ఆ బంగారు రెక్కల చేప కృతజ్ఞతగా చంద్రికని చూస్తుంది. చూడమ్మా, గాయమైన చోట నీ రుమాలతో కట్టుకట్టావు. అలా ఆ బంగారు చేప మాట్లాడడం చూసి చంద్రికకి ఆశ్చర్యమేసింది. అయోమయంగా చూస్తూ ఉంది. అది గమనించిన బంగారు చేప ఇలా అంటుంది. నువ్వలా ఆశ్చర్యపోయి అయోమయంగా చూడటంలో ఏమాత్రం తప్పులేదు. రెక్కలున్న బంగారు చేపని, పైగా నువ్వు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను కదా. అవును, నువ్వు మాట్లాడే చేపవా? ఆ వివరాలు తర్వాత చెప్తానమ్మా. ముందుగా నాకు దాహంగా ఉంది. అదే చేతులతో నా దాహం తీర్చు తల్లి. ఆ బంగారు రెక్కల చేప దీనంగా అడగడంతో చంద్రికకి పాపమనిపించింది. ఆ అడవిలో నీళ్ల కోసం చూసింది. కొద్ది దూరంలో పారుతున్న సెలయేరు కనబడింది. ఆలస్యం చేయకుండా వెళ్లి దోసెల నిండా నీళ్లు తెచ్చి ఆ చేపకు తాగిస్తుంది. చేప చంద్రికకి ధన్యవాదాలు చెప్తుంది. ఇప్పుడు నిన్ను ఎక్కడ వదిలిపెట్టాలి? ఎక్కడ వదిలిపెట్టినా నా గాయం మానదు తల్లి. నా గాయం మానే వరకు నీతోనే ఉంటాను. నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు. మా ఇంటికా? మా ఇంట్లో నిన్నెక్కడుంచాలి? ఏ కంటా పడకుండా ఎక్కడుంచినా పర్వాలేదు తల్లి. కాకపోతే నీళ్లలో ఉండేలా చూడు అని వేడుకోవడంతో ఇక చేసేదేం లేక చంద్రిక కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని రెక్కలున్న బంగారు చేపని చేతిలో పట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. ఇంటి ముందు ఒక గొయ్యి తీసి అందులో ఆ చేపను వేసింది. కృతజ్ఞతగా చూసింది బంగారు చేప. మా ఇంటికి ఎవ్వరూ రారు. నాతో ఎవరూ మాట్లాడరు. ఇక్కడ నీకొచ్చిన అపాయమేం లేదు. ఎలాంటి ప్రమాదమూ రాదు. నేను వెళ్లి కట్టెలమ్ముకొనొస్తాను. నేనొచ్చే వరకు నీళ్లలో నుండి బయటికి రాకు అని చెప్పి తిరిగి కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని అమ్మడానికి వెళ్తుంది. రెక్కల బంగారు చేప దీనంగా ముఖం పెట్టి ఆ నీళ్లలో ఉంటుంది. కొంత సమయం గడిచిన తరువాత చంద్రిక కట్టెలమ్మేసి డబ్బులు తీసుకుని ఇంటికొస్తుంది. బంగారు చేపను పలకరించగానే ఆ చేపకు సంతోషమేస్తుంది.
అక్కడి నుండి తన తండ్రి దగ్గరికి వస్తుంది. అన్నం తినిపిస్తూ ఆ రోజు కనిపించిన బంగారు రెక్కల చేప గురించి చెప్తుంది. అది విని వీరయ్య చాలా సంతోషిస్తాడు. పోనీలే తల్లి, నీకు కాస్త కాలక్షేపమవుతుంది. ఎప్పుడూ అనారోగ్యంతో ఉన్న ఈ తండ్రిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటావుగా అంటూ చెప్పాడు. తండ్రికి అన్నం తినిపించిన తరువాత పసరు తాగిస్తుంది. ఆ తరువాత రెక్కల బంగారు చేప దగ్గరికి వస్తుంది. ఎన్నో ముచ్చట్లు చెప్పుకునేవాళ్లు. నువ్వెగిరే చేపవా? ఉట్టి ఎగిరే చేపను మాత్రమే కాదు, రెక్కలున్న బంగారు చేపను. అంటే నువ్వు నీళ్లలో ఎగురుతూ ఉంటావా, బయట ఎగురుతావా? ఎక్కడైనా ఎగురుతాను. నీ రెక్కలు చాలా బాగున్నాయి. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నాతో పాటు రా తల్లి, చెరువులో ఉన్న బంగారం మొత్తం నీకే ఇస్తాను. వస్తావా నాతో పాటు? అమ్మో, నాకు భయం. నాకు నీలాగా రెక్కలు లేవుగా. నాకున్నాయి కదా, నేను నిన్ను నా మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాను. నేను మా నాన్నని వదిలి రాలేను. ఇలా ఆ చేపతో చంద్రికకి మంచి అనుబంధం ఏర్పడింది. కొన్ని రోజులు గడిచిన తరువాత రెక్కల బంగారు చేపకు గాయం మానింది. ఇంకా అక్కడి నుండి వెళ్లిపోదామనుకుంటుంది ఆ బంగారు చేప. చూడు తల్లి, నాకు గాయం మానిపోయింది. ఇంక నేను వెళ్తాను. నన్నింతకాలం మంచిగా చూసుకున్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను తలుచుకో. నేను క్షణంలో నీ ముందుంటాను. అలా తలుచుకోగానే నిజంగా ఇలా వచ్చేస్తావా? నీకోసమైనా వస్తాను చిట్టి తల్లి. ఏంటో, నువ్వు వెళ్ళిపోతుంటే నాకు దుఃఖం వస్తుంది. నాకు కూడా చిట్టి తల్లి. ఈ బంధాలు చాలా మమకారమైనవి. అందుకే ఎవరైనా తొందరగా కలిసిపోతారు, అంత తొందరగా విడిపోలేరు. చేప అలా అనగానే చంద్రికకి కన్నీళ్లొస్తాయి. చేప కూడా ఏడ్చి అక్కడి నుండి ఎగురుతూ వెళ్లిపోతుంది. కొంతకాలం తరువాత వానాకాలం మొదలైంది. నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. దాంతో చంద్రిక అడవికి వెళ్ళటం లేదు, కట్టెలు కొట్టటం లేదు, అమ్మటం లేదు. తండ్రి పోషణ భారమైపోతుంది. తిండి లేక తండ్రి అల్లాడిపోతుండేవాడు. తన పరిస్థితి తలుచుకొని చంద్రిక కుమిలిపోతుండేది. అప్పుడు రెక్కల బంగారు చేప వచ్చింది. దీనంగా ఏడుస్తున్న చంద్రిక కనిపిస్తుంది. కంగారు పడుతూ, ఏమైంది చిట్టి తల్లి? బాగా ఆకలిగా ఉంది. తిని వారం రోజులవుతుంది. వారం రోజుల నుండి ఆహారం లేదా? ఎందుకు? నీకు తెలుసు కదా బంగారు చేప, నేను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మితేనే డబ్బులొస్తాయి. ఆ డబ్బుతోనే ఇంట్లోకి సరుకులు తెచ్చుకునేదాన్ని. అర్థమైంది చిట్టి తల్లి. వర్షాలు పడుతుంటే ఎలా అడవికి వెళ్ళగలవు? ఎలా కట్టెలు కొట్టగలవు, అమ్మగలవు? అయినా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకోమన్నాను కదా తల్లి. చంద్రిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చేపను చూస్తూ ఉంది. వెంటనే ఆ రెక్కల బంగారు చేప చంద్రికతో ప్రమాణం చేయించుకొని తన మీద కూర్చోబెట్టుకుని అడవిలో ఉన్న చెరువు లోపలికి తీసుకెళ్తుంది. లోపల పండ్ల చెట్లు, ఆకుకూరల తోటలు, బియ్యం, పప్పులు ఇలా అన్నీ కనిపిస్తాయి. వాటితో పాటు బంగారం, వజ్రాలు దగదగా మెరుస్తుంటాయి. వాటిని చంద్రిక ఆశ్చర్యంగా చూస్తుంది. ఆకలి మీదున్న చంద్రిక వెంటనే ఒక పండును తీసుకొని తింటుంది. చిట్టి తల్లి, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. అందుకే నీకేం కావాలో, ఎంత కావాలో తీసుకో. ఇచ్చే దానగుణం నీకున్నా కష్టపడకుండా వచ్చిందేది నేను తీసుకోను బంగారు చేప. నన్ను మన్నించు. ఇక్కడ నేను చేసే పనేదైనా ఉంటే చెప్పు. అది చేసిన తరువాతే ఆ పనికి ఎంత కూలి వస్తుందో అంతే ఇవ్వు అని చెప్పిన చంద్రిక మాటల్లోని నిజాయితీ చేపకర్థమైంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. దానికి నిదర్శనం ఈ చిట్టి తల్లి అనుకుంది చేప. ఇక్కడ చంద్రిక చేసే పని ఏముందా అని దిక్కులు చూస్తుంది. ఒకచోట పడి ఉన్న కట్టెలు కనిపిస్తాయి. వాటిని తీసుకెళ్లి ఒడ్డున పెట్టి రమ్మని చెప్తుంది బంగారు చేప. చంద్రిక అలాగే చేస్తుంది. అప్పుడు ఆ బంగారు చేప తను చేసిన పనికి ఇదే ఫలితమని చెప్పి చంద్రికకి ఒక మూట ఇస్తుంది. చంద్రిక సంతోషంగా తీసుకుంటుంది. దాంతో రెక్కల బంగారు చేప చంద్రికని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి చంద్రికకి మరోసారి ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతుంది. అలా కష్ట సమయంలో రెక్కల బంగారు చేప చేసిన సాయంతో
చంద్రిక తన తండ్రితో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇతరులకు చేసే సహాయం ఎప్పుడూ వృధా కాదు. ఏదో ఒక రూపంలో తిరిగి నువ్వు సహాయం పొందుతావు. ఒకానొక ఊరిలో చంద్రిక, హరిత అనే అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. అక్క చంద్రిక ఊళ్ళో ఉంటూ తమ పొలంలో వేసిన మొక్కజొన్న పంటని చూసుకుంటూ చెల్లి హరితని సిటీలో పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి పంపించడానికి సిద్ధపడుతుంది. అక్క ప్లీజ్, నిన్ను వదిలిపెట్టి నేను సిటీకి వెళ్ళి చదువుకోలేను. అలా అనొద్దు చెల్లి, నువ్వు ఖచ్చితంగా సిటీకి వెళ్ళి చదువుకోవాలి, అంతే. అక్క, కావాలంటే టౌన్లోని కాలేజీలో కూడా చదువుకోవచ్చు. నేను నీతో పాటు ఉంటూ టౌన్కి వెళ్ళి చదువుకుంటాను, సరేనా? టౌన్లోని కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళంతా ఏం సాధిస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నారో నేను చూస్తున్నాను కదా. అందుకే నువ్వు టౌన్లోని కాలేజ్లో చదవటం లేదు. ఏది ఏమైనా నువ్వు సిటీకి వెళ్ళి బాగా చదువుకోవాలి చెల్లి. నా చిన్నప్పటి నుండి ఒక్కటే మాట, చదువు చదువు చదువు. ఎందుకక్కా నీకు చదువంటే అంతిష్టం? చెల్లి, సమాజంలో గుర్తింపు కలిగిన అధికారిగా ఒక వ్యక్తి మారాలంటే దానికి చదువు ఎంతగానో తోడ్పడుతుంది. బాల్యం నుండి మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి యవ్వనంలో కూడా అదే ఉత్తీర్ణత పరీక్షలలో సాధిస్తే మాత్రం సమాజంలో గుర్తింపు పొందే అధికారిగా మారగలడు. ఇందుకు చదువే ప్రధాన సాధనం. అక్క, నువ్వు చెప్పింది అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు. చెల్లి, ఆస్తులుంటే దొంగలు దోచుకోవచ్చు, స్వార్థపరులు లాక్కోవచ్చు, రౌడీలు గూండాలు కబ్జా చేయొచ్చు. అదే చదువుంటే ఎవ్వరూ దోచుకోలేరు, లాక్కోలేరు, ఎలాంటి కబ్జా చెయ్యలేరు. మనిషి బ్రతకడానికి జ్ఞానేంద్రియాలు ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరం చెల్లి. అయితే నేను సిటీకి వెళ్ళి మంచిగా చదువుకుంటానక్కా. నా చెల్లి బంగారం. పద చెల్లి, టౌన్కి వెళ్లే బస్సు వచ్చే వేళయింది. ఈ బస్సు తప్పితే మళ్ళీ రావడానికి 3 గంటలు పడుతుంది అని చెప్పి చెల్లి హరితని తన లగేజ్ బ్యాగ్ని పట్టుకొని ఊళ్ళో ఉన్న ఒక చెట్టు దగ్గరికొచ్చింది చంద్రిక. ప్రేమగా చెల్లి హరిత నుదుటన ముద్దు పెట్టి, చెల్లి జాగ్రత్తగా ఉండు, వేళ్లకు తిను, హాస్టల్ ఫుడ్ అలవాటు చేసుకో, తినలేకపోతున్నానని చెప్తే పచ్చళ్ళు పంపిస్తాను, సరేనా అని కన్నీళ్లు పెట్టుకుంది. హరిత కూడా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అక్కా, నాకక్కని వదిలిపెట్టి వెళ్తున్న బాధ కలగట్లేదు, అమ్మా నాన్నని వదిలిపెట్టి వెళ్తున్న బాధ కలుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండక్కా, అసలే ఊరి ప్రెసిడెంట్కి మనకు పడదు. ప్రెసిడెంటు నన్నేం చేస్తాడు చెల్లి, నువ్వు మాత్రం చదువు గురించి ఆలోచన చెయ్యాలి, బాగా చదువుకో, అంతే అని చంద్రిక చెప్తుండగా టౌన్కి వెళ్లేందుకు కూరగాయల గంపని నెత్తిన పెట్టుకుని కమల వచ్చింది. అక్క చెల్లెళ్ళని చూసింది. ఏమ్మా హరిత, నువ్వంటే మీ అక్కకి పిచ్చి ప్రేమ. ఎప్పుడూ నా చెల్లి అంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నీ చదువు గురించి, నీ అవసరాల గురించి, నువ్వు మంచిగా ఉండేదాని గురించి మాట్లాడుతూ ఆలోచన చేస్తూ ఉంటుంది. మా అక్క గురించి నాకు తెలీదా కమలా పిన్ని అని హరిత అంటుండగా బస్సు వచ్చింది. హరిత బస్సు ఎక్కింది. చంద్రిక టాటా చెప్పగానే బస్సు ఆ ఊరు దాటింది. ఇక అప్పటి నుండి చంద్రిక ఊళ్ళో ఉంటూ వేసిన మొక్కజొన్న పంటని చూసుకుంటూ అప్పుడప్పుడు చెల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. సిటీకొచ్చిన చెల్లి హరిత కూడా ఒక మంచి గర్ల్స్ హాస్టల్లో ఉంటూ శ్రద్ధగా చదువుకుంటూ బుద్ధిగా ఉండేది. ఊళ్ళో చంద్రికకి ఓ రోజున ఇంటి దగ్గర ఏడుస్తున్న కమల కనబడింది. ఏమైంది కమలా పిన్ని, ఎందుకంతలా ఏడుస్తున్నావు అని అడుగుతుండగా కమల భర్త చంద్రయ్య వచ్చి, ఏడవనివ్వు తల్లి, బతికినంత కాలం తోడుగా నీడగా అండగా ఉంటాడని తోడబుట్టిన తమ్ముణ్ణి చదివించింది. వాడికి జాబ్ రాగానే, డబ్బులు కనబడగానే మేం కనిపించకుండా పోయాం. మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెంచి పెద్ద చేసి చదివించిన అక్కకి ఎందుకు చెప్పలేదని అడిగినందుకు లెక్కతో సహా డబ్బిస్తానన్నాడు తల్లి. వాడిలా మారిపోతాడని నేను అనుకోలేదు చంద్రిక. సిటీకి వెళ్ళి చదువుకుంటున్న మన వాళ్ళని నమ్మడానికి లేదు. అందుకే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది.
నీ తమ్ముడంటే వెదవ కాబట్టి అలా చేశాడు. అందరూ అలా ఎందుకుంటారు? ఎందుకు చేస్తారు కమలా పిన్ని? ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి లేదమ్మా అని కమలా పిన్ని అన్న మాటకు చంద్రిక సరైన సమాధానం ఇవ్వాలని అనుకుంది. కాని తనలో తాను, వద్దులే, ఇప్పటికే తమ్ముడు మోసం చేశాడనే బాధలో ఉంది. నేను కూడా మాటలతో బాధ పెట్టటం అంత మంచిది కాదు అనుకుని పైకి మాత్రం సరే పిన్ని అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా రోజులు ముందుకు వెళ్తుంటాయి. కాలేజ్లో ఒక చెట్టు దగ్గర కూర్చొని చదువుకుంటున్న హరిత దగ్గరికి అదే కాలేజ్లో చదువుకుంటున్న రిచ్ హాసిని తన ఫ్రెండ్ మాలినితో కలిసి వచ్చింది. హలో హరిత, ఇక్కడ కూర్చుని ఎవరికి కనబడకుండా చిట్టీలు రాసుకుంటున్నావా ఏంటి అని అనగానే హరితకి చాలా కోపం వచ్చింది. కాని కంట్రోల్ చేసుకుంటూ, చిట్టీలు రాసుకునే అవసరం నీకుంది హాసిని, నాకు లేదు. నేను మామూలు హాసినిని కాదు హరిత, రిచ్ హాసినిని. అయితే నాకేంటి? మనం కాలేజ్కి వచ్చేది ఎంజాయ్ చేయడానికి హరిత. సినిమాలు, షాపింగ్స్, పార్కులు ఇలా ఎన్నో ఉన్నాయి. నాతో ఫ్రెండ్షిప్ చేయి. ఎందుకు? పూర్తిగా ఈ మాలినిలా నాశనం అవ్వడానికా అని హరిత అనగానే రిచ్ హాసినికి కోపమొచ్చింది. నిన్ను అంటూ కొట్టబోయింది. మాలిని అడ్డుపడింది. చూడు, నేను బాగా చదివాను, మంచిగా ఎగ్జామ్స్ రాశాను, క్లాస్ ఫస్ట్ వచ్చాను. నేనిక్కడికి ఒక లక్ష్యంతో చదువుకోవడానికి వచ్చాను. ప్లీజ్ నన్ను చదువుకోనిపో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హరిత. హాసిని మాత్రం, ఎలా వదిలిపెడతాను హరిత? నిన్ను అందరి ముందు హేళన చేస్తాను, అవమానిస్తాను. అప్పుడు నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుకుంటాను అనుకుని అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఓ రోజున బాగా కాసిన మొక్కజొన్న పంట చూస్తున్న చంద్రిక దగ్గరికి చంద్రయ్య వచ్చాడు. ఏమ్మా చంద్రిక, ఈసారి కూడా పంట బాగానే కాసినట్టుందే. అవును బాబాయ్, దేవుడి దయ, మీలాంటి మంచి మనసుల ఆశీర్వాదం. అన్నీ కలిసి పంట కాసింది. హరిత చదువు కోసం డబ్బులు కావాలి కదా, అందుకే నేనింతలా కష్టపడుతున్నా బాబాయ్. అవును తల్లి, హరిత మీద నీకు అమ్మా నాన్నల బాధ్యత ఉంది కదా. సరే తల్లి, జాగ్రత్త. ప్రెసిడెంట్తో గొడవ పెట్టుకోకు. ఏమైనా ఉంటే నిదానంగా మాట్లాడుకొని ఆయనకి విషయం అర్థమయ్యేలా చెప్పు తల్లి. అలాగే బాబాయ్ అని చెప్పి ఆ రోజు సాయంత్రం టౌన్లో టైలర్ పని చేసుకుంటూ జీవించే తన ఫ్రెండ్ సుశీల దగ్గరికి వచ్చింది. సుశీల పెళ్లి కానంత వరకు చంద్రిక, సుశీల ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్లు. సుశీల అదృష్టం బాగుండి టౌన్లో సంబంధం కుదిరింది. ఆ రోజు ఇద్దరూ టీ తాగుతూ చాలా కబుర్లు చెప్పుకున్నారు. హరిత ఎలా ఉందే? బావుంది, చాలా బాగా చదువుకుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2 రోజులు గడిచిన తరువాత కాలేజ్ ఆవరణలో రిచ్ హాసినితో హరిత కోపంగా మాట్లాడుతూ, కాలేజ్లో జరిగే మోడల్ కాంపిటీషన్కు నా పేరెందుకిచ్చావు హాసిని? నువ్వొక స్టడీలోనే కాదు హరిత, ఇలాంటి కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ఉండాలని ఇచ్చాను. నువ్వెందుకిచ్చావో అర్థం చేసుకోలేని అమాయకురాల్ని మాత్రం కాదు. తెలుసు హరిత, అది స్టడీస్, నాకు రావు. అందుకే నువ్వు టాపర్. ఇది ఫ్యాషన్. నీ దగ్గర ఖరీదైన మోడల్ లుక్తో ఉండే డ్రెస్సులు లేవు, కానీ నా దగ్గరున్నాయి. ఇక్కడ నేను టాపర్, నువ్వు 0 అవటం ఖాయం అని చెప్పగానే హరిత రిచ్ హాసినిని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి బాధగా అక్క చంద్రికతో ఫోన్లో మాట్లాడుతూ విషయం చెప్పింది హరిత. అందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు చెల్లి? నీకు డబ్బు పంపిస్తాను. ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటివి కొనుక్కో, వేసుకో. ఆ పోటీలో పాల్గొను, నువ్వే గెలుస్తావు. కొనుక్కోవచ్చక్కా, కానీ గెలవటం అనేది కష్టం. ఇక్కడ రిచ్ హాసినితో పోటీపడి గెలవాలంటే మన దగ్గర ఏదైనా కొత్తగా ఫ్యాషన్గా ఉండాలి. అప్పుడే నేను విన్ అవుతాను, లేదంటే 0 అయిపోతాను. నువ్వు బాధపడకు చెల్లి, నేను ఏదో ఒకటి చేస్తాన్లే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. చంద్రిక బాగా ఆలోచన చేస్తూ ఉండగా మెరుపు లాంటి ఒక ఆలోచన తట్టింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొక్కజొన్న పంట దగ్గరికి వచ్చింది. కావలసిన మొక్కజొన్న కంకులను ఒలిచి సుశీల దగ్గరికి వచ్చింది. తనకి కావలసిన విధంగా చెప్పి ఆ డ్రెస్ కుట్టించుకుంది.
సుశీలతో చెల్లి కోసం చంద్రిక కుట్టించిన మొక్కజొన్న లెహెంగా అద్దిరిపోయింది. అంతే, ఆ డ్రెస్ తీసుకుని కాలేజ్కొచ్చింది. చెల్లి, డ్రెస్ వేసుకో, బావుంటుంది, నువ్వే గెలుస్తావు అని చెప్పి తన కోసం తయారు చేసిన మొక్కజొన్న లెహెంగాని ఇస్తుంది. హరిత సంతోషిస్తుంది. వేసుకొని కాంపిటీషన్లో హరిత విన్ అవుతుంది. రిచ్ హాసిని మొహం మార్చుకుని వెళ్ళిపోతుంది. అక్క చెల్లెళ్ళు సంతోషిస్తూ హరిత ఉంటున్న హాస్టల్కి వెళ్తారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.